మీ న్యూబార్న్ బేబీలో ఈ 10 థింగ్స్ అబ్జర్వ్ చేసి టెన్షన్ పడుతున్నారా? అవసరం లేదు, మీరు కంప్లీట్లీ నార్మల్. నేను డాక్టర్ భావన ప్రియదర్శిని, పీడియాట్రిషియన్. పీరియాడిక్ బ్రీతింగ్ అనేది 5 సెకండ్స్ ఆగడం, నెక్స్ట్ 2 to 3 బ్రీత్స్ ఫాస్ట్గా తీసుకోవడం అనేది చాలా కామన్. దీన్ని పీరియాడిక్ బ్రీతింగ్ అంటారు. ఎక్కిళ్ళు న్యూబార్న్ బేబీలో కంప్లీట్లీ నార్మల్ అండ్ కామన్. బట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా బర్ప్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్నీజింగ్, తుమ్ములు రావడం అనేది న్యూబార్న్ బేబీలో చాలా కామన్. వాళ్ళ టైనీ నాసల్ ప్యాసేజెస్ని క్లియర్ చేసుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. మోషన్ అనేది 1 వీక్లో ఒకసారి లేదా 1 డేలో 5 to 6 టైమ్స్ పాస్ చేయడం రెండు నార్మలే. బ్రెస్ట్ మిల్క్ కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది కాబట్టి రోజు స్టూల్ పాస్ చేయాల్సిన అవసరం ఉండదు. వైట్ డిశ్చార్జ్, బేబీ గర్ల్స్లో ఫస్ట్ ఫ్యూ డేస్లో వైట్ డిశ్చార్జ్ చూడడం కంప్లీట్లీ నార్మల్. ఇది మెటర్నల్ హార్మోన్స్ వల్ల జరుగుతుంది. బ్రెస్ట్ స్వెల్లింగ్, బోత్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్లో బ్రెస్ట్ వెళ్ళడం అనేది నార్మల్. ఇది కూడా మెటర్నల్ హార్మోన్స్ వల్ల జరుగుతుంది. అది వత్తడం, పాలు పిండడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్ట్ అయ్యి గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ పీలింగ్, ఫస్ట్ ఫ్యూ డేస్లో బేబీ స్కిన్ పీల్ అవ్వడం చాలా నార్మల్. మాయిశ్చరైజర్ తప్ప ఇంకేం అప్లై చేయకండి. క్రాస్డ్, న్యూబార్న్ బేబీస్ కల్లా అప్పుడప్పుడు మెల్లకల్లా అనిపిస్తాయి. ఈ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా కామన్. ఐ మజిల్స్ ఇంకా డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. మిలియా, నోస్ మీద, బుగ్గల పైన, చిన్ మీద ఎల్లో వైట్ పంప్స్ లాగా చూస్తుంటారు. దీన్ని మిలియా అంటారు. ఇవి కంప్లీట్లీ నార్మల్, వాటికంతా అవే తగ్గిపోతాయి. న్యూబార్న్ యాక్ని, బుగ్గల పైన మొటిమలు రావడం న్యూబార్న్లో నార్మల్. ఇవి కూడా వాటికంతా అవే తగ్గిపోతాయి. ఏ క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ రీల్ని షేర్ చేసుకొని న్యూ పేరెంట్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.